ఏంటి బిగ్ బాస్కి వెళ్ళాలి అనే ఆలోచన ఏంటి? ఆ, దాని ముందు ఫస్ట్ చెప్తాను మీరు చెప్పండి. అడ్డదిడ్డంగా మాట్లాడలా అడ్డదిడ్డంగా బతికే సమాజం సొసైటీ మధ్యలో ముక్కు సూటిగా బుల్లెట్ లాగా దూసుకెళ్ళిపోతున్నా సొసైటీకి అర్థం కావట్లా అంతే సింపుల్. అంటే ఇప్పుడు మీరు చెప్పిన సమాధానం నాకు అర్థం అవ్వలేదు. అర్థం వాళ్ళు అదే అంటారు చూసారా, మినిమం మినిమం లెవెల్ ఉండాలి, దీని కనెక్షన్ చాలా స్ట్రాంగ్ ఉండాలి, అప్పుడు అర్థం అవుతుంది. ఇంట్లో వాళ్ళకి అర్థం అవుతుందా మీరు చెప్పేది? ఎవరికి అర్థం కాదు, మీకు మీకే అర్థం అడ్డదిడ్డంగా ఉన్న వాళ్ళకి అర్థం కాదు, ఉమ్. తిన్నగా ఉన్న వాళ్ళకి చాలా కరెక్ట్గా అర్థం అదే అయిపోతుంది. మీ మిస్సెస్కి అర్థం అవుతుందా మీరు యా చెప్పేది? అఫ్ కోర్స్ నాలో సగభాగం అయింది కాబట్టి అర్థం చేసుకుని నేను సంవత్సరాలు ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అర్థం అయిపోతుంది, ట్రైన్ చేస్తుంటాగా అది. ఏంటి సమాజం ఏది అన్నారు ఏంటది? ఆ, ఇప్పుడు మీరు మాస్ గురించి అడిగారు కదా, ఆ పాయింట్ కూడా చెప్తా. ఓకే. దాని ముందు ఒకటి చెప్తా, నేను మనిషిని భారతీయుని రెండే, ఏ ప్రాంతానికి ఆపాదించొద్దు నన్ను, ఏ ప్రాంతానికి సంబంధించిన మనిషిని కాదు, కుల మతానికి ప్రాంతాలకి అస్సలు నేను ఆ సబ్జెక్ట్ లో లేనేలేను. మరి జస్ట్ హృదయం ఇక్కడ ఉండేవాళ్ళు కూడా అల్లేక భారతీయులేగా. అదే భారతీయులను ఫీల్ అవ్వాలి కదా, కన్విక్షన్ తో బతకాలి కదా. జస్ట్ ఆగస్ట్ 15 వచ్చిన రోజు సెలవు తీసుకోలేదు, ఒక చాక్లెట్ తింటూ జెండా వందనం చేస్తే భారతీయుడు అయిపోడు. మీరేంటి సంవత్సరం అంతకాలం జెండా ఎగరేస్తారా? ప్రతిరోజు భారతదేశాన్ని నా గుండెలో పెట్టుకుని బతుకుతుంటా. అది నాలో ఉన్న పేట్రియట్ భావాలు. ఓకే. రెండు, హృదయ మానవ్ అని అడిగారు పేరు, చాలా మంది అడుగుతున్నారు ఏంటి హృదయ మానవ్ అని. ఇప్పుడు ఈ షో కోసమో దేనికోసమో నేను క్రియేట్ చేసుకుంది కాదు. 1998, 99 ఇంటర్నెట్ వచ్చిన కొత్తలో ఈమెయిల్స్ మనందరం చేసుకుని ఉంటాం కదా, హాట్ మెయిల్ మీకు మనకు తెలిసి జీమెయిల్ క్రియేట్, యాహూ మెయిల్, జీమెయిల్ లేదు ఆ టైంలో. క్రియేట్ చేసుకునేటప్పుడు మన ఈమెయిల్ క్రియేట్ చేసుకోవాల్సిన ప్రాసెస్లో హరీష్ నా పేరు, స్వతహాగా తల్లిదండ్రులు పెట్టిన పేరు, ఈ దేహానికి ఉన్న పేరు హరీష్. ఇంటి పేరు నేను ఇష్టపడిన, మీకు అర్థమైపోయింది రీజన్. హరీష్ అని పెట్టుకుని ట్రై చేస్తున్నప్పుడు ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని చెప్తున్నప్పుడు అసలు పేరు అనేది నా తల్లిదండ్రులు ఇచ్చిన పేరు కాకుండా అసలు నా వ్యక్తిత్వం ఏంటి, దాని తగ్గట్టు పేరు పెట్టుకుందాం అనే ఆలోచనలు మొదలైంది. బీజం పడింది అప్పుడే. హృదయంతో ఆలోచిస్తా, హృదయం మానవ్. సో హృదయ మానవ్ అప్పుడు నా జర్నీ స్టార్ట్ అయింది. దాని తర్వాత తాల్ అనే మూవీ వచ్చింది, చాలా మంది మానవ్ అని పేరు దాన్ని చూసి పెట్టుకున్నారా. లోకల్ దేవుడే కాకులు చాలా రకాలు మాట్లాడుతూనే ఉంటారు, నోరిచ్చాడు కదా దేవుడు మాట్లాడతాడు, కానీ అలా కాదు, హృదయ మానవ్. మనం ఏంటో నాకు తెలియాలి కాబట్టి హృదయం ఉన్న మానవ్, అందువల్ల హృదయ మానవ అంతే, హృదయ మానవ్.